మనసు మారితే, హృదయం మారితే బ్రతుకులు మారుతాయి. బ్రతుకులు మారితే రూపం కూడా మారిపోద్ది. క్రీస్తు యొక్క స్వారూప్యం వస్తుంది. మనసు హృదయం ఎప్పుడైతే మారిద్దో మన నడవడిక మారిద్ది, మన ఆలోచనలు మారుతాయి, మన స్థితిగతులు మారుతాయి, మన వేషధారణ మారిద్ది. ఆటోమేటిక్గా క్రీస్తు యొక్క స్వారూప్యం అనేది వస్తుంది. ఎంతకాలం చూసినా మన బ్రతుకులు మారట్లా, మన వేషధారణ మారట్లా, మన మాటలు మారట్లా, మన నడవడికే మారట్లేదు అంటే దేవుని యొక్క వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వట్లా. ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నారు, మీరు స్వస్థత పొందకుండానట్లు మీ హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి,